హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ మధ్యన విజయవాడలో చాలా ఎగ్జిబిషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటిల్లో నాకు అన్నీ కూడా రొటీన్గా అనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఐటమ్స్. అందుకని వీడియోస్ అయితే అస్సలు షూట్ చేయట్లేదు. ఈసారి అయితే ఇక్కడ కొంచెం యూనిక్గా అనిపించాయి. అంటే కొన్ని, అన్నీ కాదు. అలానే ఇక్కడ ఈ పచ్చడి జాడీలు అయితే చాలా బాగున్నాయి. ఇవి 300 రూపీస్ అట్లా ఉన్నాయి అనమాట. రౌండ్వి 2 లీటర్ కెపాసిటీ ఉంటుందంట. బార్గెన్ చేయొచ్చండి. లాస్ట్ టైం నేను ఇదే స్టాల్లో వీళ్ళే అనమాట పెట్టారు. చాలా మంచి డెకోర్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. తక్కువ రేట్లో ఇచ్చారు. ఈసారి అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. అప్పుడు నేను అసలు ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇప్పుడు వెళ్ళాను కదా, సరే తీసుకుందాం ఏమన్నా అలాంటి యూనిక్గా ఉంటాయేమో అని అనిపించింది. ఎంట్రీ ఫీజు అయితే లేదు. ఇది వచ్చేసి మేరీ స్టెల్లా స్టేడియం ఉంది కదా మనకి పడమట, విశాల్ మెగా మార్ట్ వైపు, అక్కడ అనమాట. అందులో కండక్ట్ చేస్తున్నారు. ఈ మంత్ 11th స్టార్ట్ అయిందంట. వర్షాలు పడుతున్నాయి కదా, అన్ని స్టాల్స్ అయితే పెట్టట్లేరు. ప్రజెంట్గా కొన్ని అయితే ఓపెన్ చేశారు. రేపు ఆగస్టు 3 వరకు ఉందంట. అలానే బాపు మ్యూజియం దగ్గర కూడా ఎగ్జిబిషన్ పెట్టినట్టున్నారు. నేనైతే వెళ్ళలేదు. ఇది కొంచెం అంటే ఎందుకో యూనిక్గా అనిపించే అటువైపుగా వెళ్తూ చూశాను. సరే ఒకసారి వీడియో కూడా మీతో షేర్ చేసి చాలా రోజులైంది అని అనిపించింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఇక్కడ పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ బ్రాస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి, పిల్లలకు సంబంధించినవి. మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే 80 రూపీస్ ఉన్నాయి. ఇంకొకటి అయితే మ్యాగ్నెట్ వస్తుంది. ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నవి 80 రూపీస్. ఇంకా వేరే ఉన్నాయి కదా పక్కన, అవైతే 120 రూపీస్ అంట. నేను ఇటువంటివే రిలయన్స్లో చూశాను. 170, 180, 199 అలా ఉన్నాయి. ఇక్కడ కొంచెం తక్కువగానే అనిపించాయి అనమాట. మనం బార్గెన్ చేయొచ్చు. అంటే కొంతమంది తగ్గిస్తున్నారు, కొంతమంది అయితే తగ్గించట్లేదు. ఎప్పట్లానే ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే బట్టలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవంతా కూడా రెగ్యులర్గా ఉంటాయి కదా. అలానే ఇక్కడ మనకి పచ్చళ్ళు, వడియాలు ఇలాంటివి కూడా సేల్ చేస్తున్నారు. ఎవరన్నా పెట్టుకొని వాళ్ళు ఉన్నా, ఇప్పుడు నేనైతే వడియాలు కానీ అలాంటివి ఏం పెట్టుకోలేదు కాబట్టి ఇలాంటి చోట్ల తీసుకోవచ్చండి. ఇవి హోమ్ మేడ్వి కాబట్టి వాళ్ళు కొంచెం పర్వాలేదు, బాగానే చేస్తారని అయితే అనుకుంటున్నా. మ్యాక్సిమం గుమ్మడికాయ వడియాలు, మినప వడియాలు ఇలాంటివి అయితే ఇలాంటి చోట్ల పర్చేస్ చేయొచ్చు. మనకి రెగ్యులర్గా దొరకవు కాబట్టి సూపర్ మార్కెట్స్ వాటిల్లో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా కొంచెం టేస్టింగ్ సాల్ట్స్ అవి కలుస్తాయండి ఫుడ్ ఐటమ్స్ అయితే.